ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే జిహెచ్ఎంసీ కమిషనర్ని. నిత్యం అంటే జిహెచ్ఎంసీ పరిధిలో టీజీపీ పాస్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వాస్తవాలతో ఎన్నో కథనాలు వస్తున్నాయి. అందులో ప్రజా సంకల్పం కూడా ఇస్తుంది. అంటే ప్రజా ప్రశ్నలు హైదరాబాద్ లో మిగతా అంటే అవినీతి గురించి మాట్లాడే కొన్ని పేపర్లు మాత్రమే, అన్ని కాదు. వేల కోట్ల అవినీతి జరుగుతుంది. చూడండి మిస్టర్ కమిషనర్ గారు, నిన్న ప్రజా ప్రశ్న మ్యాగజైన్ ప్రజా ప్రశ్న దాంట్లో చూడండి, జిహెచ్ఎంసీ సర్కిల్ 18 ఏసీపీ పై యుద్ధానికి సిద్ధమవుతున్న టీజేఎస్ఎస్ అంటే తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం. ఎందుకంటే ప్రజా ప్రశ్న నిత్యం అక్రమ నిర్మాణాల మీద వార్తా కథనాలు వస్తున్నాయి. ప్రజా ప్రశ్నలు అధికారులు మళ్ళీ అధికారులు బెదిరింపులు అంట. టౌన్ ప్లానింగ్ ఏసీపీ అవినీతిపై కమిషనర్ స్పందించాలి. జిహెచ్ఎంసీలో విజిలెన్స్ అవినీతి అక్రమాలను పట్టించుకోరా. టౌన్ ప్లానింగ్ ఏసీపీ సెక్షన్ ఆఫీసర్ చైర్మన్ల అవినీతి ఆస్తులు కోట్లలోని అంటే జీతాలు ఇవ్వట్లేదా ప్రభుత్వం? అసలు అక్రమ నిర్మాణాల గురించి చూడండి ట్విట్టర్లో కమిషనర్ గారు. అసలు మీరు మౌనంగా ఎందుకుంటున్నారు? మీరు కొత్తగా వచ్చారు, చూడండి. మీరు రాకముందు నుంచి చూడండి. ప్రజా సంకల్పం ట్విట్టర్లో చూడండి, మీరు ఎన్ని ఉంటాయో అక్రమ నిర్మాణం నుంచి. మీరు తక్షణమే స్పందించాలి. నిన్న ఇచ్చారు సిపి గారికి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పరిధిలోని. తక్షణమే మీరు ఈ ఏసీపీ మీద, ఈ అవినీతి అధికారుల మీద విచారణ చేపట్టండి. అన్ని ఫైల్ చేయండి. వాళ్ళు ఇనిషియేట్ చేసిన ఫైల్స్ అన్ని తేండి. మీకు అన్ని పట్టవాళ్ళైతే ఎవరి దొంగ ఎవరి దొంగ తెలిసిపోతుంది. కమిషనర్ గారు స్పందించాలి. కమిషనర్ స్పందించకుంటే ఇక ఏమర్థం చేసుకోవాలో అర్థమైపోతుంది. ఇంకోటి ఏసీబీ అధికారులు చాలవా ఇవన్నీ? ఇది వార్తాకథనం చాలవా? ఒక వార్త వస్తుందంటే మామూలు కాదు, దాని వెనుక ఎంతో ఉంటుంది. ఏసీబీ అధికారులు కూడా స్పందించి వీటి మీద, ఇలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. బాపట్ల కృష్ణమ్మ ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది, నిన్న ఏదైతే టీజేఎస్ఎస్ తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఎవరిది తెలుసా అండి? డాక్టర్ ఆనం ప్రముఖ పరిశోధన పాత్రికేయులు ఆనం చిన్ని వెంకటేశ్వరరావు గారు ఈ టీజేఎస్ఎస్ అధ్యక్షులు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆనం చిన్ని గారు మామూలు వ్యక్తి కాదు, ఎంతో ఉన్నతమైన వ్యక్తి. ఎన్నో కథనాలు, ఎన్నో అవినీతి అక్రమాల మీద ఎన్నో పోరాటం చేశాడు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అవినీతి అక్రమం మీద రాస్తుంటే తనని జైలు కూడా పెట్టారు. అలాంటి టీజేఎస్ఎస్ సంస్థ యుద్ధానికి సిద్ధమైందంట. కాబట్టి అధికారులు ఇక మీ పని కథం. అవినీతి అధికారుల పని చెప్తున్నాను, అవినీతి అధికారుల పని కథం. జిహెచ్ఎంసీ కమిషనర్ స్పందించాలి. బాపట్ల కృష్ణ ప్రజా సంఘం నుంచి.